మధ్యతరగతి జీవితంలో ఎప్పుడూ బోర్ అనిపించదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య పలకరిస్తూనే ఉంటుంది. బాధైనా సంతోషమైనా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఈ క్షణం శాశ్వతం కాదు. ఒక అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా తిరిగి రాదు. ఆలోచనలతో నిద్రపోయిన కళ్ళకి అలారంతో అవసరం ఉండదు. ఎందుకంటే బాధ్యతలు, భయాలు తెల్లవారక ముందే నిద్ర లేపుతాయి. సమాజం నీ కష్టాలను చూడటానికి ఇష్టపడదు. నువ్వు సాధించిన విజయాన్ని మాత్రమే చూస్తుంది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది నీ వైపు నిలిచేదెవరో, నీ జీవితంలో నుండి పోయేదెవరో. రాజులా బ్రతికే ప్రతి కొడుకు వెనక సిపాయిలా శ్రమించే తండ్రి ఖచ్చితంగా ఉంటాడు. ఒక మనిషి పైకి నవ్వుతున్నంత ఈజీగా బాధలు, బాధ్యతలు చెప్పుకోలేడు. లోపల ఎన్ని బాధలున్నాయో, ఎంత వేదన అనుభవిస్తున్నాడో అతనికి మాత్రమే తెలుస్తుంది. ఏదీ శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే నీది. నిన్ననేది తీరిపోయిన రుణం, రేపనేది దేవుడిచ్చిన వరం. అందం అనేది ఆవిరి వంటిది, కొంతకాలమే ప్రకాశిస్తుంది. మంచి వ్యక్తిత్వం అనేది నిజమైనది, అది జీవితకాలం ఉంటుంది. నీ గమ్యాన్ని చేరే మార్గంలో పూలు పడవచ్చు, రాళ్ళు పడవచ్చు. పూలు పడితే పొంగిపోకు, రాళ్ళు పడితే తొక్కుకుంటూ గెలుపుకు పునాదిగా మలుచుకోవాలి. బాధను భరించగలిగే శక్తి ఉంటేనే భవిష్యత్తుని గొప్పగా చూడగలం. బాధ మనిషిని మారుస్తుంది, కొంతమందిని మౌనంగా, మరికొంతమందిని కఠినంగా. దుఃఖానికి బానిసగా కాదు, చిరునవ్వుకు మిత్రుడిలా ఉండాలి. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం రెండూ ప్రమాదకరమే. ఈరోజు బాగానే ఉన్నా రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. మంచికి కూడా వ్యతిరేకమైన దారుణమైన పతనం ఉంటుంది. మంచికి చోటు లేదు, చెడుకు మాత్రమే స్థానం ఇక్కడ. కర్మల్ని అనుభవించటానికి మీకు అధికారం ఉంది, కానీ ఫలితం మీద లేదు. పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తారు, నిజానికి పక్కకి చూసినా తెలుస్తుంది. కానీ మనిషికి అలవాటే కదా దగ్గరగా ఉన్న వాటిని వదిలేసి దూరంగా ఉన్న వాటిని చూడటం. గౌరవం వచ్చాక గతం మర్చిపోకూడదు, అవసరం తీరాక సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. అందరూ ఉన్న చోట నువ్వు లేని లోటు కనపడటమే నీ వ్యక్తిత్వానికి నిజమైన గుర్తింపు. ప్రేమించటానికి, ద్వేషించటానికి కారణాలు కావాలేమో కానీ చిరునవ్వుకు అవసరం లేదు. నవ్వుతూ ఉండండి, సంతోషంగా జీవించండి. ఏదైనా కోల్పోయినప్పుడే దాని విలువ తెలుస్తుంది. గతాన్ని తలుచుకొని బాధపడకండి. భవిష్యత్తు గురించి కలలు కంటూ సమయాన్ని వృధా చేయకండి. వర్తమానంలో కష్టించటమే మీ అభివృద్ధికి సోపానం. అర్థం చేసుకుని మనిషికి వివరించటం వ్యర్థం. మౌనంగా ఉన్నంత మాత్రాన మీరు తప్పు చేసినట్లు కాదు, అలా అని తప్పు ఒప్పుకున్నట్లు కాదు. బ్రతికితే శత్రువు కూడా పొగిడేలా బ్రతకాలి. చనిపోతే శత్రువు సైతం కన్నీరు పెట్టాలి. శక్తికి మించి కష్టపడుతున్నాడంటే స్థాయికి మించి అప్పులు చేసి ఉండాలి. కడుపు నిండిన వారికి మదిలో ఎన్నో ఆలోచనలు, కడుపు కాలే వారికి ఒక్కటే ఆలోచన, ఆకలి. మనిషి ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ కొన్ని సంతోషాలకు దూరం అవుతున్నాడు. సంపాదించిన తర్వాత అది ఎక్కడ పోతుందో అని భయంతో మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాడు. మీరు జీవించటానికి సంపాదించాలి, కానీ సంపాదించటానికి జీవించకూడదు. ఒంటరినని ఎప్పుడూ భయపడకు. ఒంటరి పోరాటాలే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు నిర్మించాయి. ఓటమి చీకటి ఎంత విర్రవీగినా గెలుపు కిరణం వచ్చే వరకు మాత్రమే. డబ్బుతో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనకాల డబ్బుంది. నువ్వొకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకు. శివయ్య, నా కష్టాల్ని తొలగించు అని అడగకు. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా తట్టుకొని నిలబడే శక్తి నువ్వు నాతో ఉన్నావని నమ్మకాన్నివ్వు అని అడుగు. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించటమే బాధ్యత కావాలి. పరిస్థితులు మనిషిని ఎంత దూరమైనా, ఎంతవరకైనా తీసుకెళ్తాయి. అది చావు దాకా అయినా, నీ బ్రతుకు మారేదాకా అయినా. ఏ నాటకానికి ఏ ముసుగు ధరించాలో తెలిస్తేనే ఈ మనుషుల మధ్య బ్రతకగలరు. స్థితి గతి మారుతుందంటే తెగించటానికి వెనకాడకూడదు. అర్థం చేసుకుని వాళ్ళ గురించి ఆలోచించటం వ్యర్థం.
అవకాశం లేకపోతే సృష్టించుకో, అంతేకాని అక్కడే ఉండిపోకు. నిదానంగా అయినా గమ్యం వైపు వెళ్ళాలి. వెలగాలంటే ముందు మండాలి. ఎవరూ ఊహించని విధంగా బ్రతికితేనే చరిత్ర. ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు తిరిగి అలాగే ప్రవర్తించు. అదే ధర్మం. ఓపిక పట్టు. ఈరోజు నీ నిశ్శబ్దమే ఒకరోజు గర్జనలా మారుతుంది. ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు. మీ మనసుకు నచ్చిన వారి నుండి మీరు పొందే ప్రేమ తప్ప. వ్యక్తిగతంగా మీకెన్ని కష్టాలున్నా ఆకలి పేదరికంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించే వాళ్లే నిజమైన త్యాగమూర్తులు. ఓడిపోయిన వారు ఎప్పటికైనా గెలుస్తారు, కానీ దిగజారిపోయిన వారు ఎప్పటికీ గెలవలేరు. కాలాన్ని వృధా చేయటం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.